గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. చాలా చాలా కీలకమైనటువంటి విషయాలు మీకు ఈరోజు నేను చెప్తాను. సో ఇప్పుడున్న రోజుల్లో ఎంఎల్ఎం ప్రాసెస్ గుండా ఒక ప్రోడక్ట్ని ఎవరైతే పర్ఫెక్ట్గా అమ్ముతారో వాళ్ళు చాలా తొందరగా తన యొక్క బిజినెస్లో సక్సెస్ అయిపోతున్నారు. సో కానీ ఇక్కడ అట్ ది సేమ్ టైం చాలామంది లీడర్లు కంపెనీలు పెట్టి 99% ఆఫ్ లీడర్స్ వచ్చేసి ఫెయిల్యూర్ అవుతున్నారు. దీనికి ఒక రీజన్ ఉందండి. అదేంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో టీంని మనం లీడ్ చేయాలనుకుంటే బెస్ట్ ఒక క్లాస్ ఒకటి ఉంది. సో క్లాస్ చెప్పేదానికంటే మీకు డైరెక్ట్గా ఆ పాయింట్ని మీకు వివరిస్తాను. అదేంటంటే సలహా తీసుకోవడం చాలా డేంజర్. ఇది ఒక లీడర్షిప్ అంటే ఒక లీడర్గా ఒక కంపెనీలో టీంని లీడ్ చేయడం వేరండి. సో ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి మీకు చెప్తున్నటువంటి విషయాలు ఇవి. నేను ఒకప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఏ కంపెనీకి పోయినా టాప్ ఎర్నరు నేనే ఉంటాను. బట్ లీడర్గా అయితే గెలిచాను, చాలా బాగా డబ్బు కూడా సంపాదించుకున్నాను. సో ఏదో కొద్దిగా ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసుకున్నాను, అది పక్కన పెట్టేయండి. తర్వాత నాకంటూ ఓన్గా కంపెనీలు ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి నేను ఎంఎల్ఎం కంపెనీస్ స్టార్ట్ చేసినప్పుడు, ఈరోజు ఎంఎల్ఎం కంపెనీలుగా చాలా కంపెనీలు ఉన్నాయి, అవి కాకుండా ఎంఎల్ఎం కంపెనీలు మాత్రం చెప్తున్నాను. స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఏ లీడర్గా మనం గెలవలేమండి. ఇక్కడ మనకి ఎండీకి ఉన్నటువంటి స్కిల్స్ మనకు రావాల్సి వస్తుంది. ఇక్కడ లీడర్గా అయితే మార్కెట్లోకి వెళ్తాం, మోటివేట్ చేస్తాం, సబ్జెక్ట్ చెప్తాం, బట్ టీం అనేది సింపుల్గా లీడ్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం. సో మనకొచ్చేసి కంపెనీని నడపాలంటే లీడర్షిప్ అనేది సరిపోదు, ఎక్స్ట్రా స్కిల్స్ కావాలి. అదేంటంటే ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి వీడియోను మాత్రం స్కిప్ చేసినారంటే ఖచ్చితంగా మీరు చాలా మంచి విషయం మిస్ అయిపోతారు. సో అదేంటంటే ఎంఎల్ఎం కంపెనీని మీరు స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఏ ఒక బెస్ట్ కంపెనీ ఫౌండర్గా మీరు సలహాలు తీసుకోవడం అనేది మానేయండి. అట్ ది సేమ్ టైం కంపెనీని పెట్టబోయే ముందు చాలా వరకు గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది చెయ్యండి. చేసి ఎంత ఎక్కువ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తారో, ఎంత ఎక్కువగా మీరు పర్సన్స్ని కాంటాక్ట్ అవుతారో అంత మంచిది, అంత బెస్ట్ సజెషన్స్ మీరు తీసుకుంటారో అంత మంచిది మీకు స్టార్టింగ్లోనే. సో ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తాను. ఎందుకు 99% ఆఫ్ లీడర్లు ఎంఎల్ఎం కంపెనీలు పెట్టి తీసేస్తున్నారు? ఎందుకంటే అది ఫేక్ అని కాదండి, వీళ్ళకి ఆ స్కిల్స్ లేకుండా ఈ ఫెయిల్యూర్ అవుతున్నాయి. సలహాలు తీసుకుంటున్నారు, సబ్జెక్ట్ లేకుండా మూవ్ ఆన్ అవుతున్నారు. సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ప్రాక్టికల్గా జరిగినటువంటి విషయాలు. సో నేను ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ని స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చారండి. సో ఇది 300 రూపీసే కదా, సో ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు కదా, ఎన్ఐడీలని వేసుకుంటాం, బయట చూడండి పెద్ద పెద్ద ప్యాకేజీలు ఉన్నాయి, చాలా తొందరగా అమౌంట్ వచ్చేస్తున్నది అని చెప్పేసి ఒక లీడర్ అంటే, ఇంకొక లీడర్ ఏం చెప్పాడంటే చిన్న ప్యాకేజ్ అయితే పాసిబుల్ అవుతుంది సార్ అని చెప్పేసి ఇంకొకసారి అంటే, ఇంకొకసారి ఏమన్నాడంటే ఏదైనా ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది సార్ ఇంగ్లీష్ లేకుండా అని చెప్పేసి ఇంకొకసారి అంటే, సో ఇంకొక ఆయన వచ్చేసి బెస్ట్గా డైరెక్ట్గా ఏడకే వచ్చేసాడు, వచ్చి ప్లాన్ చేంజ్ చేయండి నేను మీ కంపెనీని ప్రమోట్ చేస్తానని చెప్పేసి కూర్చున్నాడు. సో ఇన్ని సలహాలు నన్ను గుచ్చుతున్నట్టు, అంటే సూది గుచ్చుతున్నట్టు గుచ్చుతుంటే నేను ఎలా ప్లాన్ చేంజ్ చేయకుండా ఉంటాను? నా మైండ్ అనేది ఎలా నిలకడగా ఉంటుంది? సో దీన్ని తట్టుకొని నిలబడడం చాలా చాలా కష్టం. కావాలంటే మీరు బాగా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసి గమనించండి. పెద్ద కంపెనీలు షేవ్ షాప్ కానీ, వెస్టేజ్ కానీ, ఐఎంసి కానీ, ఆర్సిఎం కానీ, ఈ యొక్క కంపెనీ ఫౌండర్లు లీడర్లు చెప్పే మాట అస్సలు వినరు.
వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళు లీడర్లు చెప్పే మాట ఏ విధంగా వింటారు? టీం ప్రకారంగా, టీం సపోర్ట్ ప్రకారంగా, ప్రోడక్ట్ ప్రకారంగా వాళ్ళ దగ్గర ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో దాన్ని వాళ్ళ మీద అప్లై చేయడానికి మాత్రమే సపోర్ట్ చేస్తారే తప్ప లీడర్ ఇచ్చేటువంటి సలహాలు నువ్వు ప్లాన్ ఇటు మార్చు, అలా మార్చు, ఎలా మార్చు అంటే అస్సలు చెయ్యరు. ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో లీడర్లు చెప్పినట్టు ప్లాన్లు మార్చుకుంటా తిరిగేటువంటి కంపెనీలు ఇంతవరకు సక్సెస్ అయినట్టు ఎక్కడా లేదు. సో నా యొక్క ఎక్స్పీరియన్స్లో ఫెయిల్యూర్ అయిన కంపెనీలు అన్నీ ఆల్మోస్ట్ ఆల్ 100% కంపెనీలు సలహాలు తీసుకోవడం వల్లనే పోయినాయి. అట్ ది సేమ్ టైం గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది చేయకుండా స్టార్ట్ చేయడం వల్లనే పోయినాయి. చాలా ఆచితూచి నిదానంగా కంపెనీ అనేది స్టార్ట్ చేయండి. లేట్ అవ్వచ్చు మీరు కంపెనీని స్టార్ట్ చేయడానికి. ఏ బిజినెస్ అయినా కూడా సరే ఫ్రెండ్స్, మీరు ఇంకోటి గుర్తుంచిపెట్టుకోవాలి. మీరు చేస్తున్నది జాబ్ కాదు, బిజినెస్లో చాలా వరకు అందరూ యాక్సెప్ట్ చెయ్యరు. మీరు ఈరోజు ఏం చేస్తారంటే మీ ఊర్లో ఎక్కడైనా ఒక దగ్గర ఒక ఇడ్లీ అమ్ముతారు కదా అంగడి, అది స్టార్ట్ చేయండి. మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి తీసుకుంటారేమో చూడండి, రారు. సో అందరూ రాలేదే అని చెప్పేసి నువ్వు ఆ యొక్క అంగడిని క్లోజ్ చేయలేవు, ఆ హోటల్ని క్లోజ్ చేయలేవు. సో ఖచ్చితంగా బిజినెస్ అన్నాక వచ్చే వాళ్ళు వస్తారు, సగంలో వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, రిజెక్ట్ చేసే వాళ్ళు చేస్తారు. ఇది కామన్. ఇది ఓవరాల్గా మనకంటూ కొద్దిగా సేల్స్ వస్తుంటాయి, అవి మాత్రమే మన రిజల్ట్ అవుతాయి. దీన్ని తట్టుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా తెలుసుకునేసి ఇది కామను అని చెప్పేసి దీనితో సబ్కాన్షియస్ మైండ్ని అలవాటు చేసుకున్నవాడు మాత్రమే కంపెనీ ఫౌండర్గా ఎదుగుతారు. సో మీకు ఇంకా బాగా చెప్పాలనుకుంటే కంపెనీ ఫౌండర్కి వచ్చేసి ఎవరి మాట వినకూడదు, తనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. సో కరెక్ట్ అయిన విజన్ అన్నది, మిషన్ అన్నది కంపెనీ నుంచి వర్కర్స్కి ఇవ్వగలగాలి, అంటే డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వగలగాలి. అట్ ది సేమ్ టైం ప్లాన్లో క్యాలిక్యులేషన్ చూసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్లు చూసుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని మీరు ప్లాన్ చేసినటువంటి దానికి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో తెలుసుకోవాలి. ఇవన్నిటితో పాటు స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం మీరు చాలా స్ట్రాంగ్గా నిర్ణయం అనేది తీసుకోవాలి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయము 1 or 2 డేస్లో అది డీమోటివేట్ అవ్వకూడదు, అంటే తీసేయకూడదు. ఆ నిర్ణయం నుంచి ఇంకొక నిర్ణయానికి పోకూడదు. అలాగ పోయేటువంటి వాడు ఇక్కడే కాదు ఎక్కడా సక్సెస్ అవ్వడు. బట్ స్టార్ట్ చేసేటప్పుడు లేటుగా స్టార్ట్ చేయి. చాలా వరకు ఎక్స్పీరియన్స్తో, చాలా వరకు అనుభవంతో, చాలా వరకు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసి స్టార్ట్ చేయి. దానికే చాలామంది బిజినెస్ మ్యాన్లు అంటుంటారు ఎక్స్పీరియన్స్ లేకుండా సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఎక్కడ కూడా చూడండి, ఒక ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాతనే ఆ పర్సన్ వెళ్తుంటాడు. బట్ మీకు అది లేదు కాబట్టి వీలైనంత వరకు మీరు లీడర్గా గెలిచి ఉండొచ్చేమో, కంపెనీ ఫౌండర్గా గెలిచి ఉండరు. ఇది 1కి 2-3 సార్లు ఆలోచించుకొని మూవ్ ఆన్ అనేది అవ్వాలి. సింపుల్ అండి. ప్రతి టర్మ్స్ అండ్ కండిషన్ తెలుసుకోండి, ఎవరి మాట వినకండి. మార్కెట్లో చాలా మోటివేటెడ్గా, చాలా ఇన్స్పిరేషనల్గా మీ మాటలు 1కి 2-3 సార్లు వాళ్ళు వినేటట్టు ఉండాలి. సో ఆ విధంగా మీరు కనుక MLM కంపెనీని నడిపినట్లయితే 100% మీరు సక్సెస్ అవుతారు. MLM ఇండస్ట్రీలో అనేసే కాదు, ఎక్కడైనా కూడా సరే మీరు సక్సెస్ అవుతారు. సో ప్లాన్ అన్నది చేంజ్ చేయకండి. చేంజ్ చేయవలసి వచ్చినా చాలా లాంగ్ టర్మ్ అన్నది తీసుకోండి. ఓకేనా? సో జెన్యూన్గా ఇప్పుడు వెస్టేజ్ కంపెనీని తీసుకోండి, IMC కంపెనీని తీసుకోండి, ఇంకేదైనా ఒక కంపెనీని తీసుకోండి, లాంగ్ టర్మ్ నిలుచుండే కంపెనీ. ఇంత కాంపిటీషన్ వచ్చి ఇంత ఇది వచ్చినా వాళ్ళ కంపెనీ ప్లాన్ మార్చారా? సక్సెస్ అయ్యేవాడు అవుతున్నాడు, దాని గురించి తిట్టుకుంటూనే ఉన్నాడు. బట్ వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మాత్రం మారలేదు.
ఇదే సీక్రెట్ ఒక కంపెనీ ఫౌండర్గా మీరు ఎదగడానికి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.